హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, హోలీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ చూసుకుంటే ముఖ్యంగా అగ్నివీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. 8th క్లాస్ 10th క్లాస్ ఐటీఐ డిప్లొమా విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కేవలం మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులకు సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వివరాలు చూసుకుంటే అగ్నివీర్ ఉద్యోగాలకు సంబంధించి భారత సైన్యంలో అగ్నివీర్ల నియామకానికి ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు 2025 ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీసీ, ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలుగు భాష, తమిళంతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. joinindianarmy.nic.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తొలి దశ రాత పరీక్ష ఉంటుంది. మలి దశలో శారీరక దారుఢ్య పరీక్షలు అంటే ఫిజికల్ టెస్టులు అయితే ఉంటాయి. రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏజ్ వచ్చేసి, కనీస వయసు వచ్చేసి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపండి. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ట్రేడ్లకు కనీస విద్యార్హత 8వ తరగతి కాగా మరికొన్నింటికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పురుష అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఇమేజ్ని, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత కోచింగ్ సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారండి. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణకు సంబంధించినటువంటి అభ్యర్థులు వెబ్ ఎంపికలను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని ఆ శాఖ డీడీ కె శ్రీనివాస శిరోమణి గారు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీఎన్ఎల్ చేసినటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు జ్ఞానభూమి పోర్టల్ లేదా ఇక్కడ MDFC.APCFSS.in ద్వారా తమ ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవాలని సూచించారనే సమాచారం ఉంది. ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి మరొక ముఖ్యమైన సమాచారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కొత్త ప్రాజెక్టులు, 80,000 ఉద్యోగాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు కంపెనీలతో, పలు సంస్థలతో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఈ ఒప్పందాల కారణంగా దాదాపు 80,000కు పైగా ఉద్యోగాలు అయితే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కలగనున్నాయన్నమాట. 80,000 మందికి పైగానే. సీఎం చంద్రబాబు గారి అధ్యక్షన నిన్నటి రోజున 4వ SIPB సమావేశం అయితే జరిగిందండి. మొత్తం 1,21,659 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే
తెలిపిందనమాట. ఆ వివరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నటువంటి పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారులను ఆదేశించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే 1,21,000 పెట్టుబడులు అనేసి పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు 1,21,659 కోట్లు పెట్టుబడులు ముందుకు రాగా ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం అయితే తెలిపారండి. వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అలాగే గత 3 ఎస్ఐపిబి సమావేశాల్లో వచ్చేసిందను ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని ముఖ్యమంత్రి గారు సమీక్షించడం అయితే జరిగింది. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా 26 ఎంఎస్ఎంఈ పార్కులను అయితే ఏర్పాటు చేయనున్నారనమాట. మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. మొదటగా వచ్చేసి 26 జిల్లా కేంద్రాల్లో అయితే ఈ ఎంఎస్ఎంఈ పార్కులను అయితే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఉంది. ఆ డీటెయిల్స్ చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఏఈ పార్క్ చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మొదట జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో తక్షణమే 26 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని చెప్పారు అనేసి సమాచారం అయితే ఉందన్నమాట. సంస్థల వెంటపడాలి అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థల వెనకపడాలని నిరంతరం ఫాలో అప్ చేయాలని సీఎం చంద్రబాబు గారు సూచించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టులు పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో అటు మంత్రులు ఇటు అధికారులు మరింత వేగంగా పనిచేయాలని అన్నారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి ఫలితం కనిపిస్తాయని తెలిపారు. ఇక 4వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులు ఇవే అనేసి ఇచ్చారు. ఏ సంస్థలు ఏ జిల్లాలో పెట్టుబడులు పెడతాయి, ఆ పెట్టుబడులు పెట్టడం కారణంగా ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అనే సమాచారం అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఆ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఈ ఇమేజెస్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తానండి. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోండి. ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏ జిల్లాల్లో పెట్టుబడులు అయితే పెడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయనేసి కూడా ఇక్కడ చూసుకుంటే నాయుడుపేట ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్లో వచ్చేసిన 1742 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే కలగనున్నాయి. అలాగే కడప జిల్లాలో దాల్మియా సిమెంట్లో 2,883 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. 354 ఉద్యోగ అవకాశాలు అయితే కలగనున్నాయి. అలాగే విశాఖపట్నంలోని లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్లో 1,500 కోట్ల పెట్టుబడులు, శ్రీ సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్లో 25,000 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టనున్నారు. 50,000 ఉద్యోగ అవకాశాలు అయితే కలగనున్నాయన్నమాట. అలాగే ఈ విధంగా పలు కంపెనీల్లో పలు జిల్లాల్లో పెట్టుబడులు అయితే పెట్టనున్నారండి. వీటికి సంబంధించి జిల్లాల వారిగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కన్నా పత్రికాముఖంగా రావడం జరిగింది. ఎన్ని వేల ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు, పెట్టుబడులు పెట్టడం కారణంగా ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉంటాయనే డీటెయిల్స్ అన్నీ కూడా పత్రికల్లో ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.